నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచే కదా? మరి వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారా? ఎప్పట్లెక్కనే చాలా వార్తలు పట్టుకొచ్చినా ముందుగాల హెడ్లైన్స్ చూద్దాం పారి. కాలేజీలనే అందుకున్నారు సీనియర్లు జూనియర్లు, చదువుకునే వయసులో ఏందన్నట్టు ఈ లొల్లులు. ఏలుకున్న ఉంగరం రాక తిప్పల పడ్డది చెల్లెలు, ఎంతో కష్టపడి తీసిండ్రు పోలీసులు. బస్సు కిటికీలకేంచి బయట పెట్టిండు కాళ్ళు, మరీ దిగజారిపోతున్నారు కొందరు తాగుబోతులు. జస్ట్ మిస్ అయినాయి 2 ప్రమాదాలు, భూమి మీద బాగానే బాకున్నాయి వీళ్లకు నూకలు. ఆటోలెక్కిండ్రు 18 మంది ప్రయాణికులు, గట్టిగానే క్లాస్ ఇచ్చిండ్రు పోలీస్ ఆఫీసర్లు. పెసరపప్పు, కందిపప్పు, శనక్కాయ రేట్లు పెరగడానికి సగం కారణం కోతులే. శెలకల తోటేస్తే ఉంచుడే లేదు, ఇంటి మీద పప్పెండ పెడితే ఆయనతో ఉంచుడు అంతకంటే లేదు. పెసర చేను కనపడ్డా, కంది చేను కనపడ్డా, శనక్కాయ చేను కనపడ్డా మొత్తం ఆగమాగం గందరగోళం. ఇక ఇండ్ల పరిస్థితులు ఎట్లున్నాయో ఇట్లా తిప్పలు పడేది అనుభవించేటోళ్ళకే ఎరక కదా. అందుకే వీళ్ళు కోతుల బాధ తట్టుకోలేక ఏం చేసిండ్రంటే, ఈ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, ఆ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, ఇటు దిక్కు ఈ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, అటు దిక్కు కూడా ఆ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే. ఆ ఇల్లు ఈ ఇల్లు అనేది ఏం లేదు, ఆ నుంచి ఈడిదాకా, ఈ నుంచి ఆడిదాకా మొత్తం కొండముచ్చు ఫ్లెక్సీలే పెట్టిండ్రు కరీంనగర్ జిల్లాలో ఉండే ఈ వాసవి కాలనీ వాళ్ళు. మరి ఏ రేంజ్ లో తిప్పలు పెడితే వీళ్ళు ఈ ఉపాయం చేసిండ్రో అక్కే చెప్తుంది ఈనుండ్రి. ఇంటి వరకు అట్లా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. బయటకు వెళ్ళకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా, మగవాళ్ళు బయటకు వెళ్ళకుండా, గేట్ లైట్లు ఖరాబ్ చేయడం కానీ, కొండముచ్చిని ఎలా తీసుకురాలేము కనుక ఈ ఫ్లెక్సీ కట్టుకోవడం వల్ల ఏమైనా తగ్గుతుందేమన్న ఆలోచన మా కాలనీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మేము బయటకు వెళ్ళలేకపోయినామండి. ఈ బ్యానర్ చూసినాక చాలా మటుకైతే కోతులు రాలేదు వాస్తవంగా. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. ఇంటికో కొండముచ్చును తెచ్చుకొని మళ్ళా వాటి కావాలి మేమేడ ఉండాలి, అయినా ఇంతగానో కొండముచ్చులు మాకేడ దొరుకుతాయి, అందుకే ఈ ఉపాయం చేసినాం అంటున్నారు. ఓ జనాలు చూసిండ్రు కదా, మీ దగ్గర కూడా కోతుల బెడద ఎక్కువ ఉంటే మీరు కూడా ఈ ఉపాయమే చేయండి. 15-20 డేస్ నుండి అయితే కోతులు లేవు. రైతన్నలు మీరు కూడా పొలం దగ్గర ఫ్లెక్సీలు కట్టే ఉపాయం చేయుండ్రే, కొద్దో గొప్పో పంటనైనా మిగులుస్తాయి. కానీ అక్కల ఐడియా మాత్రం అదుర్సు పోన్రి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా నుల్లా ఏపీల మందుబాబులు. ఆటోల డెక్కు సప్పుడు వినపడితే డాన్సులు చేసుడు, ఇంట్లో టీవీల పాట వస్తే డాన్సులు చేసుడు, ఉత్తగా రోడ్డు మీద సెల్ ఫోన్ల పాటలు పెట్టుకొని డాన్సు చేసుడు, వెనుకంగా పెగ్గుల మీద పెగ్గులు, కుమ్ముడే గుమ్ముడు దినం చూస్తున్నాం కదా చాలా మంది తరీకలు. అయితే ఇప్పుడు మీరు చూడబోయే మందన్న తరీక మాత్రం నెక్స్ట్ లెవెల్. ఏం చేసిండు అంటారా? అయ్ బాబోయ్ నేను ఆడ చూడలేదు బాబోయ్, నేను ఆడ చూడలేదులే అని ఆర్ఆర్ వేసుకుంటున్నారా? మరి వేసుకోవాల్సిందే, అట్లున్నది మరి సీను. ఎంజాయ్గా వెనక కుర్చీలో కూర్చుంటే కూర్పాట్లు వచ్చేసరికి భయం లేకుండా బయటికి కాళ్ళు పెట్టిండు కాక. కానీ ఇది ఎక్కడి కథరో, అటు బస్సు డ్రైవర్ అన్న ఆపుతలేడు, ప్రయాణికులన్న సపోర్ట్ చేస్తలేరుగా. ఓ అన్న ఏదన్నా వెహికల్ వచ్చినా బస్సు మూల మలుపు తిరిగినా ఆగం కథ అవుతుంది. అయినా చెప్పినా వినే పరిస్థితిలో లేనట్టున్నాడు తీయండి. అందుకే వెనక సీట్లో కూర్చొని కంఫర్ట్ గా కాళ్ళు పెట్టుకున్నాడు. గుత్తి నుంచి అనంతపురం పోతున్న ఆర్టీసీ బస్సులో ముచ్చటిది. మరి ఎంతగానం దాగిండో ఏం కథనో గాని అనంతపురం జిల్లాలో మొత్తం హాట్ టాపిక్ అయింది ఇప్పుడు. కాక ఎట్లున్నాయో చూడండి ఏపీలో మందన్నల తమాషాలు. పుట్టిన బిడ్డ కొంచెం పెద్దగా అయ్యేదానిక అమ్మ పక్కకు ఉండాల్సిందే. ఇంట్లో ఎవరన్నా చూసుకునేటందుకు ఉన్నా కూడా అమ్మ ఉన్నట్టయితే అస్సలకే ఉండదు. అందుకే తల్లి కాసేపు కనపడకపోతే బెంగటెళ్ళినట్టే చేస్తారు చిన్నపిల్లలు, ఏడుస్తారు కూడా. అదే అమ్మ కనపడుతోనే మస్తు ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. అందుకే గీడో పోలీస్ డ్యూటీ చేస్తున్న ఓ అమ్మ ఓ దిక్కు బిడ్డను ఎత్తుకొని ఇంకో దిక్కు డ్యూటీ ఎట్లా చేస్తున్నదో చూడుండ్రి. చూసిన రానుల్లా ఈ మేడం ఒక్కసారి 2 డ్యూటీలు చేస్తున్నది. ఓ దిక్కు అమ్మగా, రెండో దిక్కు సిఆర్పిఎఫ్ పోలీస్ గా రైల్వే స్టేషన్ లో డ్యూటీ చేసుకుంటా అందరి అభిమానాలు అందుకున్నది. కంటి బిడ్డ అమ్మ లేకపోతే ఉండేటట్టు లేదు. ఇంటికాడ కూడా పట్టుకునేటందుకు ఎవరన్నా ఉన్నారో లేరో. ఉన్నా ఈమె డ్యూటీకి వచ్చే టైంలో బిడ్డ ఏడ్చిందో అందుకే బిడ్డనే ఎత్తుకొని ఇట్లా డ్యూటీ చేస్తున్నది. మరి లీవ్ పెట్టుకుందామంటే మొన్నటితో
తొక్కిసలాటల చేయబట్టి భద్రతను పెంచే పనులు ఉన్నారట ఆఫీసర్లు. అందుకే ఇట్లా బిడ్డను ఒడిల కట్టుకొని ఇంకో చేత్తోని లాఠీ పట్టి ప్లాట్ఫామ్ మీదనే డ్యూటీ చేస్తుంటే చూసినోళ్ళు మస్తు సంతోషపడ్డారు. ఎంతైనా అమ్మ ప్రేమ వేరే కదా అనుల్లా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.